ఓకే. హాయ్ అందరికి. ఈ వీడియోలో కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ న్యూస్ వచ్చేసి WrestleMania 42 గురించి. సో, మన WrestleMania 42 లొకేషన్ అయితే రివీల్ అయిపోయిందన్నమాట. మన WWE కన్ఫర్మ్ చేసింది. WrestleMania 42 అనేది న్యూ ఓర్లిన్స్‌లో జరుగుతదంట. సో, లొకేషన్‌ని ఆల్రెడీ మన WWE సెట్ చేసింది. అంటే ఇప్పుడు మీరు అనొచ్చు WrestleMania 41 పైనే మాకు ఇంట్రెస్ట్ లేదు. ఇప్పుడు నువ్వేంది WrestleMania 42 గురించి మాట్లాడుతున్నావు అని అనొచ్చు. బట్ చూడండి ఇప్పుడు మన WWE అన్నీ తెలుసు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఏం జరుగుతుందో మన WWEకి మొత్తం తెలుసు. సో, మన ట్రిపుల్ హెచ్ అంతా చూస్తూనే ఉంటారు. సో, ఇప్పుడు ఏం చేయాలి, నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోవాలని మొత్తం మన ట్రిపుల్ హెచ్‌కి తెలుసన్నమాట. సో, కొంచెం వెయిట్ చేద్దాం. కొంచెం వెయిట్ చేస్తే మనకి క్లారిటీ అయితే వస్తది. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం టిఫనీ స్ట్రాటన్ గురించి. సో, మన టిఫనీ స్ట్రాటన్‌కి రీసెంట్‌గా ఒక క్వెషన్ అయితే అడిగినారనమాట. అదేందంటే అంటే ఇప్పుడు మన టిఫనీ స్ట్రాటన్ ఒక ఛాంపియన్ కదా! మన WWE ఉమెన్స్ ఛాంపియన్ కదా! సో, ఆ ఛాంపియన్‌షిప్‌ని పింక్ కలర్‌లో తీసుకురావచ్చా అన్నట్టుగా మన టిఫనీ స్ట్రాటన్‌కి క్వెషన్ అడిగినారన్నమాట. అప్పుడు టిఫనీ స్ట్రాటన్ ఏమన్నదంటే, సో, చెప్పలేం. అంటే ఇన్ ఫ్యూచర్‌లో ఈ టైటిల్ పింక్ కలర్‌లోకి మారినా మారొచ్చు. అండ్ పింక్ కలర్ అయితే నాకు కరెక్ట్‌గా సూట్ అవుతది. ఈ ఛాంపియన్‌షిప్ పింక్ కలర్‌లో మారితే నాకు కరెక్ట్‌గా సూట్ అవుతదని అండ్ మనం చూద్దామని ఫ్యూచర్‌లో అని టిఫనీ స్ట్రాటన్ అయితే అందన్నమాట. సో, చెప్పలేం ఇన్ ఫ్యూచర్‌లో అంటే ఈ టైటిల్ పింక్ కలర్‌లో మారినా మారొచ్చన్నమాట. బట్ మీరు ఇంట్రెస్టెడ్ ఉన్నారా? ఈ టైటిల్ పింక్ కలర్‌లో మారితే చూడ్డానికి. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం రేపు జరిగే స్మాక్ డౌన్ ప్రివ్యూ గురించి. రేపటి స్మాక్ డౌన్ కోసం 3 మ్యాచెస్‌లయితే అఫీషియల్‌గా కన్ఫర్మ్ అని అన్నమాట. సో, రేపటి స్మాక్ డౌన్‌లో నవోమి వర్సెస్ చెల్సీ గ్రీన్ మధ్య ఉమెన్స్ ఎలిమినేషన్ ఛాంబర్ క్వాలిఫైయింగ్ మ్యాచ్ అయితే కన్ఫర్మ్ ఉంది. అండ్ అంతేకాకుండా మన జాకా ఫోటో అండ్ మన బ్రాన్ స్ట్రోమన్ అండ్ మన డేమియన్ ప్రీస్ట్ మధ్య ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ ఇంకొక క్వాలిఫైయింగ్ మ్యాచ్ అయితే కన్ఫర్మ్ ఉందన్నమాట రేపటి స్మాక్ డౌన్ కోసం. సో, రేపటి స్మాక్ డౌన్‌లో ఈ మ్యాచ్ అయితే చూడడానికి దొరుకుతది. అండ్ అంతేకాకుండా మనకి టిఫనీ స్ట్రాటన్ వర్సెస్ నాయా జాక్స్ మధ్య WWE ఉమెన్స్ ఛాంపియన్‌షిప్ మ్యాచ్ అయితే జరగబోతుంది. సో, ఈ మ్యాచ్ కూడా రేపటి స్మాక్ డౌన్‌లో జరుగుతదనమాట. అండ్ అంతేకాదు మన సోలో సికోవా కూడా అడ్వర్టైజ్ అయితే ఉన్నారు. మన సోలో సికోవా కూడా రేపటి స్మాక్ డౌన్‌లో రావచ్చనమాట. అండ్ మన సోలో సికోవా అయితే రీసెంట్‌గా స్మాక్ డౌన్‌లో కోడీ రోడ్స్ పైన అటాక్ చేసిండు. సో, దానికంటే ముందు బ్యాడ్ బ్లడ్‌లో ఇదంతా ప్లాన్ ప్రకారమే జరుగుతుందని మన సోలో సికోవా చెప్పిండు. సో, చూడండి ఇప్పుడు సోలో సికోవాకి ఏదో బిగ్ ప్లాన్ అయితే ఉంది. సో, అది రాక్ అండ్ సోలో సికోవా కలిసి చేస్తున్నాడా? లేదంటే ఒంటరిగానే చేస్తున్నాడా? అనేది క్లారిటీ లేదు. బట్ మన సోలో సికోవా ఎప్పుడన్నాడు అంటే ఇదంతా ప్లాన్ ప్రకారమే జరుగుతుందని రాక్ వచ్చిన తర్వాత అన్నాడు. సో, ఖచ్చితంగా రాక్‌కి అండ్ మన సోలో సికోవాకి సంబంధం ఉండే ఉంటది. సో, ఇప్పుడు మన సోలో సికోవా కోడీ పైన అటాక్ చేసినుంటే మేబీ అది రాక్ వల్లనే కావచ్చు. సో, రాక్ చెప్తేనే ఇదంతా చేసిండు కావచ్చు. సో, రేపటి స్మాక్ డౌన్‌లో ఏం చెప్తాడో చూడాలి సోలో సికోవా. ఏదైనా సెగ్మెంట్ లాంటిది జరుగుతదా? లేదంటే మ్యాచ్ ఏమైనా సెట్ అవుతదా? ఎలిమినేషన్ చాంబర్ కోసం అనేది చూడాలనమాట. సో, రేపటి స్మాక్ డౌన్ అయితే వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. అండ్ రోమన్ రీన్స్ గురించి అడిగితే రోమన్ రీన్స్ అంటే అప్డేట్ అయితే లేదన్నమాట. రోమన్ రీన్స్ గురించి అప్డేట్ అయితే లేదు. రేపటి స్మాక్ డౌన్‌లో కన్ఫర్మ్‌గా వస్తారని చెప్పలేం. సో, ఏ డేట్ అయితే రివీల్ చేయలేదన్నమాట. మన రోమన్ రీన్స్ ఏ స్మాక్ డౌన్‌లో వస్తాడు, ఏ ఎపిసోడ్‌లో వస్తాడనేది మన WWE అయితే రివీల్ చేయలేదు. జస్ట్ ఔట్ ఆఫ్ యాక్షన్ అని పంపించేసింది. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం షీమస్ అండ్ రూసెవ్ గురించి. సో, మన షీమస్ ఒక ఫోటోనైతే షేర్ చేసినారన్నమాట. మన రూసెవ్‌తో కలిసి దిగిన ఫోటోని. అండ్ రూసెవ్ రీసెంట్‌గా AEW నుండి లెఫ్ట్ అయిపోయినారు. సో, ఇప్పుడు మన రూసెవ్ AEW సూపర్ స్టార్ కాదు. అండ్ రూసెవ్ తొందరలోనే WWEలో మళ్ళీ అడుగు పెడతారన్నట్టుగా రూమర్స్ అయితే వినిపిస్తున్నాయన్నమాట. అండ్ ఇప్పుడు ఈ ఫోటో కూడా రివీల్ అయింది. సో, చాలామందికి నమ్మకం కుదిరింది. అంటే రూసెవ్ మళ్ళీ WWEలో అడుగు పెడతారని. సో, చూడాలి ఇన్ ఫ్యూచర్‌లో రూసెవ్ మళ్ళీ WWEలో అడుగు పెడతాడా? పెట్టడా? అండ్ నెక్స్ట్ మాట్లాడదాం మన 16 టైమ్ వరల్డ్ ఛాంపియన్ జాన్ సీనా గురించి. సో, ఇప్పుడు జాన్ సీనా ఫైనల్ రన్ కదా! సో, ఇప్పుడు చాలామంది ఫ్యాన్స్ జాన్ సీనాని 17 టైమ్ వరల్డ్ ఛాంపియన్ అవ్వాలని చాలామంది ఫ్యాన్స్ అయితే అనుకుంటున్నారు. అంటే నార్మల్‌గా WWE చూసే ఫ్యాన్స్ అయినా కావచ్చు, లేదంటే జాన్ సీనా డై హార్డ్ ఫ్యాన్సే కావచ్చు. సో, ఎవరైనా సరే జాన్ సీనా 17 టైమ్ వరల్డ్ ఛాంపియన్ అయితేనే మంచిగుంటదని చాలామంది ఫ్యాన్స్ మనసులోనైతే ఉందన్నమాట. సో, మరి ఎప్పుడు విన్ అవుతారు? అది WrestleMania 41లోనా? సో, ప్రెజెంట్ టాక్ అయితే WrestleMania 41లో మన జాన్ సీనా 17 టైమ్ వరల్డ్ ఛాంపియన్ అవుతారని ఇలాంటి టాక్ అయితే ఉంది. బట్ మనకి బుల్లి ఏమంటున్నారంటే సో, మన జాన్ సీనా అంట తన లాస్ట్ మ్యాచ్‌లో సో, ఈ సంవత్సరంలో అంటే ఇప్పుడు మన జాన్ సీనా ఫైనల్ రన్ లాస్ట్ మ్యాచ్‌లో మన జాన్ సీనా టైటిల్‌ని విన్ అవుతారంట. సో, ఇప్పుడు ఇది ఎంతవరకు కరెక్ట్ అవుతది? అంటే జాన్ సీనా అంటే ఇప్పుడు టైటిల్ కోసం ఫైట్ చేసిన ప్రతిసారి మేబీ జాన్ సీనా ఓడిపోవచ్చు. అంటే ఇప్పుడు ఫైనల్‌గా గెలుస్తాడంటే సో, ఇది చాలా చాలా కష్టం అని చెప్పాలి. అంటే ఇప్పుడు ఇప్పటికే చాలామంది ఫ్యాన్స్ నిరాశగా ఉన్నారు జాన్ సీనా ఫ్యాన్స్ అయితే.
ఇప్పుడు జాన్ సీనా మంత్‌కొకసారి వచ్చి వెళ్ళిపోతున్నాడు. అండ్ కంటిన్యూ‌గా రావట్లేదు. మళ్ళీ ఇదేమో జాన్ సీనా ఫైనల్ రన్. సో, ఇలాంటి టైంలో గూడా జాన్ సీనా వచ్చి ఓడిపోతే, వెళ్ళిపోతే కరెక్ట్ ఉండదు గదా! గెలవాలి గదా! సో, ఇప్పుడు ఆ ఛాంపియన్‌షిప్‌ని విన్ అయిన తర్వాత ఒక 2, 3 మ్యాచెస్‌లోనైనా మన జాన్ సీనా టైటిల్‌ని డిఫెండ్ జేయాలి. సో, జాన్ సీనా ఛాంపియన్‌షిప్ మ్యాచెస్ చూడాలని చాలామంది ఫ్యాన్స్ మనసులో ఉంది. బట్ బుల్లిరే ఏమో మన జాన్ సీనా లాస్ట్ మ్యాచ్‌లోనే అంటే 17 టైమ్ వరల్డ్ ఛాంపియన్ అవుతారని అంటున్నారన్నమాట. సో, ఇప్పుడు మీరు జెప్పండి. జాన్ సీనా ఎప్పుడు టైటిల్‌ని విన్ అయితే మంచిగుంటది? రెసల్‌మేనియా 41లోనా? లేదంటే దాని తరువాతనా? సో, నాకు తెలిసైతే రెసల్‌మేనియా 41లో గెలిస్తే మంచిగానే ఉంటది. దాని తర్వాత ఫర్దర్‌గా మన జాన్ సీనావి ఛాంపియన్‌షిప్ మ్యాచెస్ చూడొచ్చు. సో, దీనిపైన మీరేమంటారో మీరు కంపల్సరీ కామెంట్‌లో జెప్పండి. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం రిక్ ఫ్లేర్ గురించి. సో, రీసెంట్‌గా మన రిక్ ఫ్లేర్ ఒక షాకింగ్ న్యూస్ అండ్ సాడ్ న్యూస్ అయితే చెప్పినారన్నమాట. రీసెంట్‌గా అంటే మన రిక్ ఫ్లేర్‌కి హార్ట్ అటాక్ వచ్చిందంట. సో, హెల్త్ ప్రకారంగా రిక్ ఫ్లేర్ కరెక్ట్‌గా లేరంట. హార్ట్ అటాక్ వచ్చిందంట. సో, ఫస్ట్ టైమ్ అంట మన రిక్ ఫ్లేర్‌కి హార్ట్ అటాక్ రావడం. సో, ప్రెజెంట్ అయితే బానే ఉన్నారు. సో, ఇప్పుడైతే బానే ఉన్నారు. అండ్ ఇంతకుముందు చెప్పింది కదా! రిక్ ఫ్లేర్ అంటే నేను ఇంకొక మ్యాచ్‌లో ఫైట్ చేయొచ్చు. నాకు ఇంకొక మ్యాచ్ ఉందని మన రిక్ ఫ్లేర్ చెప్పినారు. బట్ ఇప్పుడు ఉన్నట్టుండి హార్ట్ అటాక్ వచ్చిందంట. సో, మేబీ మన రిక్ ఫ్లేర్ ఇన్ రింగ్ యాక్షన్‌కి దూరంగా ఉంటేనే మంచిగుంటది. ఆ ఒక్క మ్యాచ్‌లో కూడా ఫైట్ చేయకపోయినా రిక్ ఫ్లేర్‌కి బానే ఉంటది. అంటే ఇప్పుడు నేను రావాలి, ఫైట్ చేయాలన్న తాపత్రయం కాకుండా సో, నేను ఉంటే చాలన్నట్టుగా రిక్ ఫ్లేర్ ఉంటే చాలు అని నాకనిపిస్తుంది. మరి మీరేమంటారు? సో, హార్ట్ అటాక్ అంటే మామూలు విషయం ఏం గాదు. సో, మన 'ట్రిపుల్ హెచ్' కూడా హార్ట్ సర్జరీ అయింది. సో, అప్పటినుండి మన 'ట్రిపుల్ హెచ్' ఇన్ రింగ్ యాక్షన్‌లో కనిపించలేదు. సో, దూరంగా ఉన్నారు. సో, అంత సీరియస్ అన్నమాట. సో, ఇప్పుడు 'రిక్ ఫ్లేర్' ఇన్ రింగ్ యాక్షన్‌కి దూరంగా ఉంటేనే మంచిగుంటది. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం మన 'బ్రాక్ లెస్నర్' గురించి. సో, 'బ్రాక్ లెస్నర్' ఫ్యాన్స్ కోసమైతే ఇది ఒక టైప్‌లో గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఎందుకంటే మన 'విన్స్ మెక్‌మ్యాన్' పైన కేస్ పడ్డది గదా! సో, ఆ కేస్‌లోనే మన 'బ్రాక్ లెస్నర్' నేమ్‌నైతే మెన్షన్ జేసినారు. సో, రీసెంట్‌గా కరెక్ట్‌గా ఎగ్జాక్ట్ నేమ్ 'బ్రాక్ లెస్నర్' నేమ్‌ని మెన్షన్ జేసినారు. సో, ఇప్పుడు కొంచెం గుడ్ న్యూస్ అయితే వచ్చింది. అంటే ఇది రూమరే. అంటే ఇప్పుడు 2 రకాల రూమర్స్ అయితే వస్తున్నాయి. సో, ఈ రూమర్స్ గనక నిజమవుతే ఇక 'బ్రాక్ లెస్నర్' ఫ్యాన్స్ ఫుల్ పండగ చేసుకుంటారు. అండ్ మన 'విన్స్ మెక్‌మ్యాన్' ఫ్యాన్స్ కూడా ఫుల్ పండగ చేసుకుంటారనమాట. అదేందంటే మన 'విన్స్ మెక్‌మ్యాన్' అంట సో, ఇప్పుడు ఎవరైతే మన 'విన్స్ మెక్‌మ్యాన్' పైన కేసు పెట్టినారో సో, వాళ్ళకి మనీ ఇచ్చి మొత్తం కేసునంతా సాల్వ్ జేపిచ్చినాడంట. సో, కేసంతా అయిపోయిందంట. సో, వాళ్ళకి మనీ ఇచ్చినాడంట. $10,000,000 మనీ ఇచ్చి ఆ కేసునంతా సాల్వ్ జేపిచ్చినాడంట. అండ్ ఇంకొక రూమర్ ఏందంటే సో, మన 'విన్స్ మెక్‌మ్యాన్' ఏ మనీ ఇవ్వకుండానే సో, మన 'విన్స్ మెక్‌మ్యాన్' కేసంతా సాల్వ్ అయిందని ఈ టైప్‌లో గూడా రూమర్స్ అయితే వినిపిస్తున్నాయి. సో, ఇందులో ఏదైనా సరే ఇప్పుడు ఫస్ట్ రూమరే నిజమే అయిందనుకో సో, మన 'విన్స్ మెక్‌మ్యాన్' ఖచ్చితంగా తప్పు చేసే ఉంటాడు. సో, మనీ ఇచ్చి కేస్ సాల్వ్ జేపిచ్చినాడంటే మేబీ అది ఖచ్చితంగా తప్పు జేసే ఉంటాడు. సో, అందుకనే మేబీ మనీ ఇచ్చుండొచ్చు. అండ్ ఇంకొకటి రూమర్ ఏందంటే ఇప్పుడు మనీ ఇవ్వకుండా కేస్ సాల్వ్ అయిందంటే సో, మన 'విన్స్ మెక్‌మ్యాన్' ఏ తప్పు చేయలేదనే అర్థం. సో, ఇప్పుడు ఎలా అయినా సరే మన 'విన్స్ మెక్‌మ్యాన్' కేసు నుండి బయటపడ్డాడని టాక్ అయితే వినిపిస్తుంది. సో, ఇప్పుడు 'విన్స్ మెక్‌మ్యాన్' కేసు నుండి బయటపడ్డాడంటే సో, మన 'బ్రాక్ లెస్నర్' గూడా మేబీ ఫ్రీ అవ్వచ్చు. సో, మన 'బ్రాక్ లెస్నర్' గూడా డబ్ల్యూడబ్ల్యూలో వచ్చే ఛాన్స్ అయితే ఉందన్నమాట. సో, ఇవి జస్ట్ రూమరే. సో, ఇంకా 100% కన్ఫర్మ్ అయితే కాలేదు. మనకి సోషల్ మీడియాలో టాక్ అయితే వినిపిస్తుంది. 'విన్స్ మెక్‌మ్యాన్' మనీ ఇచ్చి మొత్తం ఆ కేసంతా సాల్వ్ జేపిచ్చినాడని. సో, ఇది గనక నిజమవుతే సో, ఇది చాలామంది ఫ్యాన్స్‌కి పండగే అని జెప్పాలి. ఎందుకంటే 'బ్రాక్ లెస్నర్‌ని' చాలా రోజులవుతుంది డబ్ల్యూడబ్ల్యూలో చూడక. చాలామంది ఫ్యాన్స్ ఈగర్‌లీ వెయిట్ జేస్తున్నారు 'బ్రాక్ లెస్నర్' కోసం. సో, ఇప్పుడు మేబీ కొంచెం టైం తర్వాత 'బ్రాక్ లెస్నర్' మళ్ళీ డబ్ల్యూడబ్ల్యూలో రిటర్న్ చేయొచ్చనమాట. సో, ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో, ఇది కొంచెం పాజిటివ్ న్యూస్ అని జెప్పాలి. సో, దీనిపైన 100% కన్ఫర్మ్ అయితే మీకు వెంటనే ఇన్ఫార్మ్ జేస్తాను. నిజంగానే 'విన్స్ మెక్‌మ్యాన్' కేసు సాల్వ్ అయిందా? లేదంటే ఇంకా స్టిల్ నడుస్తుందా అనేది. సో, అంటే రూమర్సే అన్నమాట. సో, ఇంకా 100% క్లారిటీ అయితే రాలేదు. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం మన 'రేండీ ఆర్టన్' గురించి. సో, ఇప్పుడు 'రేండీ ఆర్టన్' అయితే ఔట్ ఆఫ్ యాక్షన్ ఎళ్ళిపోయినారు. ఇంజ్యూరీ ప్రాబ్లమ్‌తో వెళ్ళినారు. బట్ రియల్‌గా ఇంజ్యూరీ ఏం లేదు. మన 'రేండీ ఆర్టన్‌కి' బానే ఉన్నారు. అంటే 'రేండీ ఆర్టన్' ఇంట్లో బానే ఉన్నారన్నమాట. అండ్ ఎప్పుడు రిటర్న్ చేస్తారు. సో, మన 'రేండీ ఆర్టన్' రాయల్ రంబల్‌లో వస్తారనుకున్నాం. బట్ రాలేదు. బట్ అన్‌ఫార్చునేట్‌లీ ఇప్పుడు 'కెవిన్ ఓవెన్స్' అండ్ 'సామీ జేన్' మధ్య ఫ్యూడ్ అనేది స్టార్ట్ అయిందన్నమాట. సో, ఇప్పుడు 'కెవిన్ ఓవెన్స్' ఏమో 'సామీ జేన్' పైన అటాక్ జేసినారు. సో, ఇది ఎలిమినేషన్ ఛాంబర్‌తో ఎండ్ అవుతదా? ఎలిమినేషన్ ఛాంబర్‌లో వీళ్ళు ఫైట్ జేసి ఎండ్ అవుతే మేబీ 'రేండీ ఆర్టన్' రావచ్చు. 'రేండీ ఆర్టన్' అండ్ 'కెవిన్ ఓవెన్స్' మధ్య ఫ్యూడ్ స్టార్ట్ అవ్వచ్చు. లేదంటే 'రేండీ ఆర్టన్' డైరెక్ట్‌గా 'కోడీ రోడ్స్' కోసమే వస్తారు గావచ్చు. సో, అది ఇప్పుడు 'కోడీ రోడ్స్' కోసం వస్తే ఇప్పుడు కరెక్ట్ ఉండదు. మొత్తం గడిబిడి అయిపోద్ది. ఎందుకంటే ఆల్రెడీ ఎలిమినేషన్ ఛాంబర్ మ్యాచ్ కోసం అన్నీ కన్ఫర్మ్ అయిపోయినాయి. సో, దాంట్లో విన్ అయిన సూపర్ స్టార్ డైరెక్ట్‌గా కోడీకి ఛాలెంజ్ చేస్తారు. సో, ఈ టైంలో 'రేండీ ఆర్టన్' వచ్చి 'కోడీ రోడ్స్‌తో ఫైట్ చేస్తామంటే కుదరదు గదా! సో, ఇప్పుడు మేబీ 'రేండీ ఆర్టన్' 'రెసల్‌మేనియా 41 తర్వాతనే రావాలి. లేదంటే 'రెసల్‌మేనియా 41 కన్నా ముందొస్తే 'కెవిన్ ఓవెన్స్‌తో' ఫ్యూడ్ స్టార్ట్ అవ్వాలి. సో, ఆల్రెడీ 'కెవిన్ ఓవెన్స్', 'సామీ జేన్' మధ్య ఫ్యూడ్ స్టార్ట్ అయింది కాబట్టి సో, మేబీ ఆళ్ళ ఫ్యూడ్‌ని బట్టి ఇప్పుడు 'రేండీ ఆర్టన్' రిటర్న్ అనేది
కన్ఫర్మ్ అవుతదనమాట. ఇది ఎలిమినేషన్ చాంబర్‌తో ఎండ్ అవుతదా? రెసల్‌మేనియా దాకా కంటిన్యూ అవుతదా? సో, ఎండ్ అవుతే రేండీ ఆర్టన్ అండ్ కెవిన్ ఓవెన్స్ మధ్య ఫ్యూడ్ స్టార్ట్ అవ్వచ్చు. సో, ఇప్పుడు కెవిన్ ఓవెన్స్ హీల్ క్యారెక్టర్ చాలా పవర్‌ఫుల్‌గా ఉంది. అండ్ సామీ జెన్‌ని ఈజీగా ఓడించొచ్చు. సో, ఆ ఛాన్సెస్ కూడా ఉన్నాయన్నమాట. సో, చూడాలి మరి ఏ విధంగా చూపిస్తారో. సో, రేండీ ఆర్టన్ రిటర్న్ అనేది వీళ్ళ మధ్య ఫ్యూడ్‌తో కూడా అంటే ముడిపడి ఉందన్నమాట. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం గోల్డ్‌బర్గ్ గురించి. సో, గోల్డ్‌బర్గ్ అయితే మనకి జనవరి మంత్‌లో రిటర్న్ చేయాలి. జనవరి మంత్ థర్డ్ ఎపిసోడ్‌లో రావాలన్నమాట. సో, ఆ కోసం అఫీషియల్‌గా కన్ఫర్మ్ ఉండే. బట్ మన గోల్డ్‌బర్గ్ అయితే రాలేదు. అండ్ ఇప్పుడు గోల్డ్‌బర్గ్ వచ్చిన తర్వాత మేబీ గుంతర్‌తోనైనా లేదంటే మన బ్రాన్ బ్రేకర్‌తోనైనా ఫైట్ చేస్తారని ఇలాంటి టాక్ అయితే ఉండే. ఎందుకంటే మన గుంతర్‌తో ప్రాబ్లమ్ ఉంది మన గోల్డ్‌బర్గ్‌కి. సో, గుంతర్‌తో ఫైట్ చేస్తారని టాక్ అయితే ఉండే. బట్ ఇప్పుడు ప్రెజెంట్ గుంతర్‌కి వేరే ఫ్యూడ్ అయితే ఉందన్నమాట. మన జే ఉసోతో ఫ్యూడ్ ఉంది. సో, ఈ ఫ్యూడ్ అనేది మేబీ రెసల్‌మేనియాలో ఎండ్ అవుతది. సో, దాని తర్వాత మేబీ గోల్డ్‌బర్గ్ రావచ్చనమాట. సో, దాని తర్వాత అంటే రెసల్‌మేనియా పార్ట్ 1 తర్వాత గోల్డ్‌బర్గ్ డబ్ల్యూడబ్ల్యూలో రావచ్చు. అది కూడా తన రిటైర్మెంట్ మ్యాచ్ కోసమే. సో, తన రిటైర్మెంట్ మ్యాచ్‌లో ఈ సంవత్సరంలో ఫైట్ చేస్తా అని చెప్పిండు. సో, అంటే ఆ రిటైర్మెంట్ మ్యాచ్ కోసం మన గోల్డ్‌బర్గ్ కన్ఫర్మ్‌గా వస్తాడు. సో, అది ఎప్పుడనేది క్లారిటీగా లేదు. రెసల్‌మేనియా 41 తర్వాత వస్తారు అన్నట్టుగా టాక్ అయితే వినిపిస్తుంది. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం మన రోమన్ రీన్స్ గురించి. సో, రోమన్ రీన్స్ రియాక్షన్ అయితే ఇచ్చేసినాడన్నమాట. సో, దేనిపైన అంటే 2K25 పైన. సో, ఒక వీడియో అయితే వచ్చింది. అంటే మన రోమన్ రీన్స్ ఆయన మన సెత్ రాలిన్స్ రాయల్ రంబల్‌లో ఫైట్ చేసినారు కదా! అంటే మన రోమన్ రీన్స్ ఛాంపియన్‌గా ఉన్నప్పుడు. సో, ఆ మ్యాచ్ మొత్తం మన రోమన్ రీన్స్ రియాక్షన్ ఇచ్చిండన్నమాట. ఆ మ్యాచ్‌కి రియాక్షన్ ఇచ్చిండన్నమాట. ఆ వీడియోనైతే నేను ఇక్కడ ప్లే చేయలేను. ఎందుకంటే కాపీరైట్ ఇష్యూస్ వస్తాయి. సో, ఆ వీడియో కావాలంటే మీరు ఇన్‌స్టాగ్రామ్‌లో చూడండి. నా స్టోరీలో మెన్షన్ చేస్తాను. అండ్ నెక్స్ట్ మాట్లాడడం రెసల్‌మేనియా 41 గురించి. సో, మన డబ్ల్యూడబ్ల్యూఈ అంట రెసల్‌మేనియా 41 మ్యాచ్ కార్డ్‌ని మొత్తం సెట్ చేసిందంట. సో, ఆల్మోస్ట్‌గా అన్ని మ్యాచెస్‌లు సెట్ అయినాయి. బట్ ఒక మెయిన్ ఈవెంటే కొంచెం అటు ఇటుగా ఉందంట. సో, అది కూడా సెట్ అయింది. బట్ ఏది పెడితే బాగుంటదన్నట్టుగా ఆలోచిస్తుందంట. సో, ఆల్మోస్ట్‌గా 99% మ్యాచెస్ అన్నీ సెట్ అయినాయంట రెసల్‌మేనియా 41 కోసం. బట్ మనకిప్పుడు అఫీషియల్‌గా కన్ఫర్మ్ అయింది ఒకటే మ్యాచ్. మన జే ఉసో వర్సెస్ గుంతర్ మ్యాచ్. సో, ఈ ఒక్క మ్యాచ్ తప్ప మనకి వేరే ఏ మ్యాచ్ పైన క్లారిటీ లేదు. ఏ మ్యాచ్ జరుగుతది? ఎవరెవరికి మ్యాచ్ జరుగుతది? ఎలిమినేషన్ చాంబర్‌లో ఎవరు విన్ అవుతారనేది ఏది క్లారిటీ లేదన్నమాట. సో, చాలా సస్పెన్షన్ ఉంచింది మన డబ్ల్యూడబ్ల్యూఈ రెసల్‌మేనియా 41 కోసం. ఇదంతా దేనివల్ల? ఓన్లీ ఒకే ఒక మనిషి అదెవరంటే రాక్. సో, రాక్ ఒక్కసారిగా రెసల్‌మేనియా 41లో ఫైట్ చేయరని ఇలాంటి టాక్ ఎప్పుడైతే వచ్చిందో సో, ఏ మ్యాచ్ పైన కూడా క్లారిటీ లేకుండా పోయింది. కోడీ రోడ్స్‌తో ఎవరు ఫైట్ చేస్తారు? జాన్ సీనాతో ఎవరు ఫైట్ చేస్తారనేది ఏది క్లారిటీ లేకుండా పోయిందనమాట. సో, ఒక రాక్ వల్లనే ఇదంతా మొత్తం గడిబిడి అయిపోయింది. సో, ఇప్పుడు ఉన్నట్టుండి రాకే డైరెక్ట్‌గా రిటర్న్ చేస్తే ఎలా ఉంటది? సో, రాక్ వస్తే మాత్రం ఇక కథ వేరే ఉంటదనమాట. సో, చూడాలి. అంటే ఛాన్స్ అయితే ఉందన్నమాట. రాక్ కూడా రెసల్‌మేనియా 41లో రావచ్చు. సో, అలాంటి టాక్ కూడా వినిపిస్తుంది. సో, అంతకన్నా పెద్ద షాకింగ్ ఏందంటే మన డబ్ల్యూడబ్ల్యూఈ రెసల్‌మేనియా 41 మ్యాచ్ కార్డ్ మొత్తాన్ని సెట్ చేసిందంట. సో, ఇది కొంచెం నమ్మే విధంగా లేదు. అండ్ ఎవరు కూడా నమ్మరనుకోండి. బట్ చెప్పలేం గదా! ఇప్పుడు మన డబ్ల్యూడబ్ల్యూఈ దగ్గర ప్లాన్స్ అయితే ఉంటాయి. అంటే ముందే సెట్ చేసుంటది. సో, ఒక్కొక్కటిగా మనకి రివీల్ అవుతదన్నమాట. సో, ప్లాన్స్ అన్నీ సెట్ అయిపోయినాయి. సో, మనకి ముందు తెలుస్తది ఎవరెవరితో ఫైట్ చేస్తారనేది.